నమస్తే అండి, నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్. సో మనము అందరం కూడా సుపరిచితమైన హార్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే హార్ట్ అటాక్ అని అందరికీ తెలుసు. హార్ట్ అటాక్ వల్ల కొన్ని లక్షల మరణాలు సంవత్సరానికి సంభవిస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ హార్ట్ అటాక్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ట్రీట్మెంట్ పద్ధతులు ఏంటి, ఏవి సేఫర్ ప్రొసీజర్స్ అనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనము ఒక కేస్ అంటే ఒక పేషెంట్ డీటెయిల్స్ ద్వారా మనము ఎలా ఈ పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఎలా మనం ట్రీట్మెంట్ ఇచ్చామనేది మీరు అందరూ కూడా చూడొచ్చు. దాని గురించి ఒక అవగాహన తెచ్చుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఈ పేషెంట్ మనకి 60-64 సంవత్సరాలు ఉంటాడు. తనకి బీపీ షుగర్ ఉన్నాయి. తనకి నడిస్తే విపరీతంగా ఛాతీ నొప్పి రావడము, ఆయాసం రావడము, ఈజీగా అలసిపోవడము ఇలా జరుగుతూ ఉండేది. మనము ఈసీజీ స్కాన్ తీయడంతో తనకి మైల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసింది, మైల్డ్ గుండె వీక్ ఉండడం అనేది తెలిసింది. సో తద్వారా తనకి ఫర్దర్ ప్రొసీజర్ అనేది అవసరం. సో దానికి మనం యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది చేస్తాము. సో తనకి యాంజియోగ్రామ్ టెస్ట్ చేసినప్పుడు 3 రక్తనాళాలలో కూడా బ్లాక్స్ ఉన్నాయని మనకి బయటపడింది. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇది లెఫ్ట్ సైడ్ గుండె రక్తనాళం, ఈ మెయిన్ రక్తనాళం అంటాం, లెఫ్ట్ మెయిన్ అంటాం. ఇక్కడ నుంచి మనకి ఎక్కడైతే 2 బ్రాంచెస్ వస్తున్నాయో ఈ 2 బ్రాంచెస్లో మొదట్లో కూడా సిగ్నిఫికెంట్ డిసీజ్ అనేది ఉంది ఇక్కడ. అదేవిధంగా ఈ కింద అంతా కూడా మొత్తం మూసుకుపోయింది. దీన్ని సబ్ టోటల్ అక్లూషన్ అంటాము. అదేవిధంగా ఈ పై రక్తనాళం కూడా ఈ మధ్యలో మొత్తం మూసుకుపోయింది. ఇక్కడ కూడా చూడొచ్చు మనము ఇంకో అనదర్ యాంగిల్లో ఇదంతా కూడా మొత్తం మూసుకుపోయింది, సిగ్నిఫికెంట్ డిసీజ్ ఉంది ఇక్కడ. ఇది ఇంకో యాంగిల్ లెఫ్ట్ సైడ్ చూస్తే ఈ కింద అంతా కూడా రక్తం పారట్లేదు. సో ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ ఉండే 2 మేజర్ రక్తనాళాల్లో 99% 2 రక్తనాళాలు కూడా మూసుకుపోయినాయి. అదేవిధంగా రైట్ సైడ్ చూస్తే రైట్ సైడ్ రక్తనాళం కూడా సిగ్నిఫికెంట్ బ్లాక్ ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఈ పేషెంట్కి తన ఏజ్ దృష్ట్యా మల్టిపుల్ బ్లాక్స్ దృష్ట్యా ఏదర్ స్టంట్ కానీ బైపాస్ కానీ చేయించుకోవచ్చు అనేది ఆప్షన్ ఇచ్చాము. బట్ తన ఏజ్ వయసు కారణంగా తను స్టంటింగ్కి ప్రొసీడ్ అయ్యారు. మనం ఇక్కడ చూడొచ్చు, స్టంటింగ్ ఈ 2 రక్తనాళాలకి మనం ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనము 2 రక్తనాళాలని కూడా ఇక్కడ 2 వైర్స్ వేసి ఓపెన్ చేసాము. ఇది పైన రక్తనాళాన్ని ఓపెన్ చేయడం కష్టం, ఎందుకంటే క్రానిక్ టోటల్ అక్లూషన్ అంటాం. సిటీఓస్ అంటే ఆల్మోస్ట్ 3 నెలల పైన, సంవత్సరం కానీ ఇట్లా పైన మూసుకుపోయి ఉంటాయి. సో దాన్ని స్పెషలైజ్డ్ మెటీరియల్ గేర్ అంటాం, సిటీఓ గేర్ అంటాం. సో మైక్రో క్యాథెటర్, స్పెషల్ వైర్, సిటీఓ వైర్స్ ఇవన్నీ పెట్టి ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ మెటీరియల్తో అన్నిటితోనూ తనకి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత మనము బెలూన్, మనం ఏదైనా స్టంట్ పాస్ చేయాలంటే ఫస్ట్ దానికి పాత్ క్రియేట్ చేయాలి, కంప్లీట్గా మూసుకుపోయిన దాన్ని. అదేవిధంగా మనము బెలూన్ చేసి ప్రతిదీ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత ఈ కింద భాగంలో ఎక్కడైతే చూస్తున్నారు ఇక్కడ మనం ఓపెన్ చేసిన తర్వాత ఫ్లో అనేది ఏర్పడింది. అది బెలూన్తో ఫుల్గా డైలేట్ చేసాము. డైలేట్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు, దిస్ ఈజ్ అ వెరీ బిగ్ వెజల్, మంచిగా ఓపెన్ అయింది మనము చేసిన తర్వాత. దెన్ ఇక్కడ ఏదైతే లెఫ్ట్ సైడ్ పై రక్తనాళం కూడా మూసుకుపోయిందో అక్కడ కూడా మనము స్టంట్ అనేది పెట్టడం జరిగింది. ఆ స్టంట్ పెట్టిన తర్వాత ఫ్లో అనేది ఏర్పడింది. దెన్ ఈ మొదట్లో కూడా సిగ్నిఫికెంట్ ప్రాబ్లం లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ అంటాం, ఇది దాన్ని కూడా మనము కంపల్సరీగా స్టంట్ వేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే మనం ఈ మొదట్లో డిసీజ్ ఉన్న చోట 3వ స్టంట్ వేసాము. దెన్ కింద వెజల్లో కూడా మొదట్లో మనము 4వ స్టంట్ కూడా పెట్టడం జరిగింది. ఇది 4వ స్టంట్. ఇదంతా కూడా లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ స్టంటింగ్ అనేది వెరీ కాంప్లెక్స్ ప్రొసీజరు. ఆల్మోస్ట్ చాలాసార్లు వైర్స్ అనేది పాస్ చేయాల్సి ఉంటుంది, మల్టిపుల్ బెలూన్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి కాంప్లెక్స్ ప్రొసీజర్ కూడా 65 ఇయర్స్ ఏజ్ పేషెంట్లు కూడా మనం చేయడం జరిగింది. ఈ పేషెంట్ 2 స్టంట్లు వేయించుకున్న తర్వాత మీరు క్లియర్గా రిజల్ట్ చూడొచ్చు. ఇక్కడ ఫైనల్గా రిజల్ట్ కంప్లీట్గా స్టంట్స్ అనేది వేసిన తర్వాత 4 స్టంట్లు వేసిన తర్వాత మీరు క్లియర్గా చూడొచ్చు, ఈ కింద వెజల్ కూడా కంప్లీట్గా ఓపెన్ అయ్యింది. అదేవిధంగా ఇంకో పైన ఉన్న వెజల్ కూడా కంప్లీట్గా మనకు చూడొచ్చు, ఎంత మంచిగా ఓపెన్ అయ్యి కిందంతా కూడా రక్తం అనేది సరఫరా అవుతూ ఉంది. సో ఫైనల్గా తనకు లెఫ్ట్ సైడ్ 4 స్టంట్లు వేయడం జరిగింది. ఈ 4 స్టంట్లు వేసిన తర్వాత కూడా తన ఆరోగ్యం అనేది కంప్లీట్గా ఇంప్రూవ్ అయ్యింది. మళ్ళీ తనకి మంచి మందులన్నీ ఇచ్చిన తర్వాత, మెడికేషన్స్తో అన్నీ కరెక్ట్గా ట్రీట్ చేసిన తర్వాత మొత్తం మనం మళ్ళీ చెక్ యాంజియో కూడా చేసి చూడడం జరిగింది. చెక్ యాంజియో చేసినప్పుడు కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ ఏవైతే మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోయి కంప్లీట్ బ్లడ్ సప్లై అనేది, అంటే గుండెకి రక్తం అనేది క్లియర్గా సరఫరా అవుతుంది. సో ఇలాంటి కాంప్లెక్స్ డిసీజెస్ అంటే లెఫ్ట్ సైడ్లో ఆల్మోస్ట్ 4 స్టంట్లు వేయడం జరిగింది. ఇలా వేసిన
కండిషన్స్ కూడా ఉంటాయి. ఒకే లెఫ్ట్ సైడ్ అంటే రెండు రక్తనాళాల్లో 4 స్టంట్స్ కూడా వేసుకోవచ్చు. సో అది ఒకే సెట్టింగ్లో కూడా వేసుకోవచ్చు. సో మల్టిపుల్ బ్లాక్స్ని కూడా మనం స్టంటింగ్తో నీట్గా క్లియర్గా ట్రీట్ చేయొచ్చు అనేది మనం చూస్తున్నాము. సో స్టంటింగ్ అనేది వెరీ సేఫ్ ప్రొసీజర్. ఈ పేషెంట్ ఆల్మోస్ట్ మందులు వాడుకుంటూ తను చాలా హ్యాపీగానే ఉన్నారు. దాని సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గిపోయాయి. సో ఈ విధంగా మల్టిపుల్ బ్లాక్స్ను కూడా మనం స్టంటింగ్ ద్వారా ట్రీట్ చేయొచ్చు. ఒకేసారి 4 స్టంట్లు అనేది వేసుకోవచ్చు అనేది మనం చూస్తున్నాము. సో స్టంటింగ్ అనేది వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ ఈజీ ప్రొసీజర్. అండ్ స్టంటింగ్ వేసిన తర్వాత రికవరీ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. హాస్పిటల్ డిశ్చార్జ్ కూడా చాలా అర్లీగా ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 1 to 2 వీక్స్లోనే వాళ్ళు క్లియర్గా కోలుకుంటారు. తర్వాత వాళ్ళ పనులన్నీ కూడా వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎనీ టైప్ ఆఫ్ బ్లాక్స్, మల్టిపుల్ బ్లాక్స్ ఉన్న, వెరీ సివియర్ బ్లాక్స్ ఉన్న, మెయిన్ వెజల్ బ్లాక్స్ ఉన్నా కానివ్వండి, మనం స్టంట్స్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. మనకున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్ ప్లాట్ఫామ్ స్టంట్స్ ద్వారా మంచి ఫలితాలను అయితే పొందవచ్చు. 99% మందిలో స్టంట్స్ వేసిన తర్వాత అవి ఓపెన్ అయ్యి ఉంటాయి. ఓన్లీ 1% మందిలో మాత్రమే మళ్ళీ మూసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టంటింగ్ అనేది వెరీ సేఫ్ ప్రొసీజర్. రిజల్ట్స్ అనేది కూడా చాలా మంచిగా ఉంటాయి. సిమ్టమ్స్ అనేది కూడా ఈజీగా తగ్గిపోతాయి, ఫాస్ట్గా తగ్గిపోతాయి. సో ఎనీ నెంబర్ ఆఫ్ స్టంట్స్ అనేది వేయించుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. సో మనకున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అండ్ మెటీరియల్తో స్టంటింగ్ అనేది ఈజ్ ఏ వెరీ సేఫ్ ప్రొసీజర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.